సాటర్డే రోజు లేచేసరికి టైం ఆల్మోస్ట్ 8 అయిపోయింది. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. యాక్చువల్గా లాస్ట్ సాటర్డే కదా, అందుకని ఆఫీస్కి వెళ్ళాలి. 11 అంతా ఆఫీస్లో ఉందామని అనుకున్నాను, కానీ ఈ మధ్యన చాలా ఎర్లీగా లేస్తున్నాను కదా, అందుకని అస్సలు మేలుకు రాలేదన్నమాట. టైం అంత అయిపోయిందని ఇంకా ఫాస్ట్గా లేచి పనులన్నీ చేస్తున్నాను. మొక్కలు నీళ్లు పోసాను అనమాట, బాగా వాష్ చేశాను. చాలా దుమ్ము ఉంటుంది మొక్కల మీద, ఇంకా మంచిగా నీళ్లు పోసి వాష్ చేసేసాను అనమాట. ఈరోజు నేను వేసిన ముగ్గు అయితే ఇది. బేసిక్గా నాకు సాటర్డేస్ ఏంటో వంట చేయాలని అస్సలు అనిపించదండి. సాటర్డేస్ అంటేనే ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోతాను నేను. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే పాటలు వస్తున్నాయి, అందుకని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసాను అనమాట. లేకపోతే యాజ్ యూజువల్గా అలా ఉంచేద్దామని అనుకున్నాను. మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉంటుంది, 26th January సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి అనుకుంటా. అక్కడ వాళ్ళు పాటలు పెట్టారనమాట. మళ్ళీ వీడియోకి ప్రాబ్లం అవుతుంది అని తీసేసాను అనమాట. టైం 11:19 అయ్యింది. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతున్నా. ఈరోజైతే బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. ఎందుకో తెలీదు, నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా సాటర్డే రోజు కంపల్సరిగా 99.9% బ్లాక్ ఆర్ ఎల్లో వేసుకుంటాను. ఈరోజైతే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. నాకు బ్లాక్ కలర్ చెప్పులు అంటే మ్యాచింగ్ అలా వేసుకోవాలంటే ఇష్టము, సెట్ అయ్యేలాగా వేసుకుంటాను అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. కరెక్ట్గా 12 వెళ్ళాను అనమాట ఆఫీస్కి. ఇది ఇంకా ఆఫీస్లో సాయంత్రం అప్పుడు రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డేకి ఇలా డెకర్ చేశారనమాట. ఇవి పీజియన్స్ ఇవి ఉన్నాయి కదా హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్ నేను ఢిల్లీలో ఒక మాల్లో చూశాను. అప్పుడు నేను August 21 రోజున ఢిల్లీ వెళ్ళాను కదా. 15th ఇప్పుడు సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా, ప్రతి చోట ఇలా డెకర్ చేస్తారనమాట ఢిల్లీలో. ఢిల్లీ రోడ్స్ మీద కూడా ఇలా డెకర్ చేస్తారు. నేషనల్ ఫ్లాగ్ థీమ్ ఉంటుంది కదా, ఆ కలర్స్ ఇలాంటివన్నీ పెట్టి డెకర్ చేస్తారనమాట. నాకు ఇవన్నీ చూస్తే అదే గుర్తొచ్చింది. కాకపోతే ఢిల్లీలో అయితే చాలా వేడిగా ఉంటుంది ఆగస్ట్లో. ఇప్పుడు ఎలా ఉంది, మేబీ ఇప్పుడు చల్లగానే ఉండుంటుందిలే, ఇక్కడే ఇంత చల్లగా ఉంది కదా. ఇంకా అక్కడ ఉడుకు స్టార్ట్ అయిపోతుంది, చాలా వేడిగా ఉంటుంది. ఆఫీస్లో అయితే ఇలా డెకర్ చేశారనమాట. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి 8:15 అయ్యింది. చపాతీలు కూడా తీసుకొని వచ్చాను. ఇవన్నీ ఇంకా వాష్ చేయడానికి బండిలో నుంచి తీసుకొని వచ్చేసాను అనమాట. వారానికి ఒక్కసారి వాష్ చేస్తాను నా స్క్రాఫ్. అలాగే లోపల గ్లౌజులు వేసాను అనమాట. ఇవన్నీ వారానికి ఒక్కసారి వాష్ చేస్తాను. ఇంటికి టైం ఆల్మోస్ట్ 8:15 అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దేవుడికి దీపం పెట్టుకోవాలి. పొద్దున్న అనుకున్నాను ఈరోజు త్వరగా వచ్చేసి సాయంత్రం దేవుడికి దీపం పెట్టుకుందామని అనుకున్నాను, కానీ టైం అయిపోయిందని గమ్మున వెళ్ళిపోయాను. చూపించాను కదా, ఆల్మోస్ట్ 11:10 ఆ టైంకి వెళ్ళాను. ఇంకా అందుకే ఇప్పుడు ఫాస్ట్గా స్నానం చేసేసి ఫస్ట్ దేవుడికి అయితే దీపం పెడతాను. ఇంట్లో ఒకసారి పొగ వేద్దామని అనుకుంటున్నాను. సో వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. అదేంటో తెలీదు కానీ నేను దేవుడికి దీపం పెట్టాలి అని అనుకుంటే ఆ టైం ఈ టైం అనేది అస్సలు చూసుకోను. ఏ టైంలోనన్నా నేను దేవుడికి దీపం పెట్టేసుకుని దండం పెట్టుకుంటాను అనమాట. అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఏమో నాకు అది అలా అలవాటైపోయింది. ఒక్కొక్కసారి నేను లేజీగా ఉన్నా అలా కూడా ఇప్పుడు వద్దులే తర్వాత చేద్దాము అని అనుకుంటా, తర్వాత కంపల్సరిగా దేవుడికి దీపం పెట్టేస్తాను అనమాట. ఒక్కొక్కసారి మిట్ట మధ్యాహ్నం పెడతాను. ఇప్పుడు చూసారు కదా, టైం ఆల్మోస్ట్ 8:30 అలా అవుతుంది. ఇప్పుడు పెట్టాను అనమాట ఈరోజు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా, గుగ్గిలము అలాగే సాంబ్రాణి పొగేస్తానని. యాక్చువల్గా ఇదే అనమాట. మెత్తగా పొడుం చేసేసాను, కానీ ఇంకా ఈ రాళ్ళులాగా ఉన్నాయి కదా, ఇవి మ్యాక్సిమం కొంచెం పొడుం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేస్తాను అనమాట. పొడి ఏదైతే ఉందో పొడిలాగా అది వేస్తాను. మంచిగా పొగొస్తుంది చూడండి. ఇలా అంటాను. ఇక్కడ ఇదంతా పొడిలాగా ఉంది కదా, ఇది ఇందులో వేసేస్తా డైరెక్ట్.
మంచి స్మెల్ వస్తుంది అనమాట మనకి, చాలా బాగుంటుంది ఆ స్మెల్, చాలా ఎక్కువసేపు కూడా ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు ఇది ఇంట్లో అంతా పోగేస్తాను దీంతో. నాకు ఈ మెత్తగా ఉన్నదైతే చాలా ఇష్టం. అబ్బా మంచి స్మెల్ వస్తుంది ఇది. ఇంకా ఇంకా వేయాలనిపిస్తుంది కానీ ఇది ఎంతో పట్టదు యాక్చువల్గా. మంచి స్మెల్ వస్తుంది ఇది, పాజిటివిటీ ఉంటుంది ఎక్కువగా. ఇంకా కొంచెం పొడి వేసేసి తలుపులు వేసేసామనుకోండి, కొంచెం సేపు ఇది మన ఇంట్లోనే ఉంటుంది ఈ పొగంతా. కొంచెం పొడి ఆల్రెడీ వేసేసాను, ఇంక ఇది టీపాయ్ మీద పెడతాం. మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇల్లంతా, పాజిటివ్ వైబ్స్ ఓన్లీ. నేను అన్నీ చేసేసరికి టైం ఆల్మోస్ట్ 9 అలా అవుతుంది. నిజం చెప్పాలంటే ఒక పక్కన నిద్ర వచ్చేస్తుంది, కానీ ఇవి తెచ్చాను కదా, ఇవి తినాలి లేకపోతే పాడైపోతాయి. చాలా ఆకలి, మధ్యాహ్నం చాలని ఫుడ్ తిన్నాను అనమాట. అన్నట్టు మర్చిపోయాను, మధ్యాహ్నము నేను ఆర్యభవన్కి వెళ్తే అది షూట్ చేద్దామని అనుకున్నాను, కానీ ఆర్యభవన్కి వెళ్ళలేదు ఈరోజు. మేము తెప్పించుకున్నాం అనమాట. సో అది సరిపోలేదు నాకు, అది కూడా సాంబార్ రైసే సరిపోలేదు. అందుకని చెప్పి ఇంకా చపాతీలు 4 తెచ్చాను, చాలా ఎక్కువైపోయింది. వంకాయ కూర తెచ్చాను. యాక్చువల్గా ఆంటీ చాలా బాగా చేస్తారు, కానీ ఏంటో ఈ కూర నాకు నచ్చలేదు. మేబీ కూర నచ్చకో ఏంటో నాకు అది తినాలి అని కూడా అనిపించలేదు. ఇంకా తప్పదు కదా, తెచ్చిన తర్వాత ఇంకా తినేస్తున్నాను అనమాట. ఒక పక్కన నిద్ర వచ్చేస్తుందండి, నిజంగా చాలా నిద్ర. అసలు కునుపాట్లు పడిపోతున్నాను అనమాట బాగా. తప్పదు ఇంకా. కొన్నిసార్లు ఒక్కొక్కసారి చాలా చల్లగా ఉంటుంది వెదరు, ఒక్కొక్కసారి ఏమో కొంచెం నార్మల్గా న్యూట్రల్గా ఉంటుందన్నమాట. సో చల్లగా ఉన్న రోజునైతే అస్సలు మేలుకు రావట్లేదు పొద్దున్నప్పుడు, కానీ తప్పదు కదా, ఏదైనా పొద్దున్నే లేచి పని చేసుకుని వెళ్ళిపోవడమే మనకు తెలిసింది. సో ఇంకా రేపు సండే కదా, రేపు ఏం చేస్తాను అనేది రేపటి వీడియోలో చెప్తానండి. ఇప్పుడైతే తినేసి పడుకోవడమే అనమాట. ఆ పడుకోవడం కూడా 10:30కి చేశాను నేను. ఒక పక్కన కునిపాట్లు వస్తున్నా కానీ అలాగే కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాను అనమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.